హాయ్ డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం అప్డేట్, ఫార్మేట్, ఎడిట్ ఈ మూడిటికి డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. ఓకే, అప్డేట్ అన్నా ఒకలాగే అనిపిస్తుంది, ఫార్మేట్ అన్నా ఒకలాగే అనిపిస్తుంది, ఎడిట్ అన్నా కూడా ఒకలాగే అనిపిస్తుంది. మరి ఈ మూడు టాపిక్స్కి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి చూద్దామా. సో ఫస్ట్ ఏముంది? అప్డేట్. అప్డేట్ అంటే ఏంటంటే చేంజ్ సంథింగ్ టు ఏ న్యూవర్ ఆర్ లేటెస్ట్ వర్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇక్కడ ఎవరిదైనా మొబైల్ నెంబర్స్ కానివ్వండి, లేకపోతే ఇంతకుముందు ల్యాండ్ నెంబర్స్ ఉండేటివి మనకు. ఎవరివైనా పర్సన్వి మనము ఎలా నోట్ చేసుకునే వాళ్ళము, ఆఫీస్ది కానివ్వండి, పర్సన్ది కానివ్వండి, వాళ్ళ ఫోన్ నెంబర్ని పిన్ కోడ్తో సహా అలాగా నోట్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు మనం అప్డేట్ అయ్యాక ఏం చేస్తున్నాం? మొబైల్ నెంబర్స్ని అలాగా సేవ్ చేసుకుంటున్నాం కదా. ఇలాగే అంటే లేటెస్ట్గా వచ్చినవన్నీ కూడా కొత్తగా పెట్టుకోవటాన్ని ఏమంటారంటే అప్డేట్ అంటారు. ఓకేనా, కొత్త వాటికి రావటాన్ని. అలా కంటెంట్, డేటా, సాఫ్ట్వేర్ వర్షన్స్ ఇప్పుడు మొబైల్స్లో కూడా మీకు నెక్స్ట్ న్యూ వర్షన్ వచ్చింది అంటే మీరు అప్డేట్ చేసుకున్నారనుకోండి, అవి కొత్తగా వస్తుందన్నమాట, ఇంకా కొంచెం నీట్గా వస్తుంది. మనమైతే ప్రజెంట్ ఎక్కువగా చూసేది ఏంటంటే వాట్సాప్ అండి. వాట్సాప్లో వారానికి ఒకటో లేదా రోజుకొకటో, నెలలో 2, 3 కొత్తగా వర్షన్స్ వస్తూ ఉన్నాయి. స్టేటస్ పెట్టడంలో కానివ్వండి, లేకపోతే వాళ్ళు చూసారన్నప్పుడు బ్లూ టిక్స్ పడటం కానివ్వండి, ఇలాగ కొన్ని అప్డేట్ అవుతూ ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే మీకు తెలుసుంటుంది. అలాంటి వాటిని అప్డేట్ అంటారు. ఇంకా మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ నీకు పాయింట్స్లో కూడా ఇచ్చాను, చూసుకోవచ్చు. అలాగే ఫార్మేట్ అంటే ఏం చెప్పారు? చేంజ్ ద అపియరెన్స్ ఆర్ స్ట్రక్చర్. అంటే అపియరెన్స్ మార్చడం అంటే చూసారా, మీరు ఇక్కడ కొన్ని అబ్జర్వ్ చేస్తే ఈ హెడ్డింగ్కి ఏంటంటే బోల్డ్గా ఇచ్చారు. సో ఇంకా మీరు ఇది కావాలంటే ఇక్కడ కొన్ని ఫాంట్ ఉన్నాయి కదా, ఇలా కంట్రోల్ ఏ అనేదాన్ని రెడ్ కలర్లోకి చేంజ్ చేయటం. ఇలాగా ఇలా ఉన్నవన్నీ కూడా షార్ట్కట్ కీసెస్ ఇవన్నీ కూడా ఏంటంటే రెడ్ కలర్లోకి అపియరెన్స్ని చేంజ్ చేయటం. ఓకేనా. అలాగే ఏం చెప్పారు? పేజ్ బార్డర్ని కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా అపియరెన్స్ని చేంజ్ చేయటాన్ని ఏమంటాము అని చెప్పారు? ఫార్మేట్ అని చెప్పారు. రైట్, లేఅవుట్ని మార్చడం అని చెప్పాం కదా. పేజ్ లేఅవుట్, పేజ్ కలర్, ఇలాగా సరే ఇలాగ మార్చుకోవచ్చు అనమాట. ఓకే, దీన్ని ఫార్మేట్ అంటారు. స్టైల్స్ మార్చటం, ఫాంట్ స్టైల్స్, పేజ్ కలర్, అపియరెన్స్ని, స్ట్రక్చర్ని చేంజ్ చేయటం. ఓకేనా. నెక్స్ట్ ఎడిట్ అంటే ఏంటి? మాడిఫై ద కంటెంట్ ఇట్ సెల్ఫ్, కెన్ ఇంక్లూడ్ యాడింగ్, డిలీటింగ్ ఆర్ కరెక్టింగ్ ఇన్ఫర్మేషన్. అంటే ఈ ఉన్న ఇన్ఫర్మేషన్లో యాడ్ చేయటం కావచ్చు, డిలీట్ చేయటం కావచ్చు, లేదా కరెక్షన్ చేయటం కానివ్వండి. ఇలాంటివన్నీ ఏంటంటే ఎడిట్ కిందకు వస్తాయి అన్నమాట. ఓకేనా. ఇవ్వండి, ఫార్మేట్ అంటే అపియరెన్స్ మార్చుకోవటం, ఎడిట్ అంటే యాడింగ్, డిలీట్ చేసుకోవటం. ఇక్కడ ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ అంటే ఇటాలిక్ ఉంది కదా, ఇటాలిక్ టు ఏ సెలెక్టెడ్ ఫాంట్, దీన్ని ఇప్పుడు మనము యాడ్ చేసాం. దీన్ని కూడా ఏమంటారు? ఎడిట్ చేయటం అని అంటారు. లేదా మీకు ఇది ఎక్కువ అనిపిస్తోంది, దీన్ని తీసేసేయచ్చు అనమాట. ఆల్రెడీ ఉన్న ఫైల్లో దీన్ని తీసేయటం, ఇలా తీసేయటాన్ని కూడా ఎడిట్ అనే అంటారు. ఓకేనా. ఇవి మీకు డిఫరెన్సెస్ అండి, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.